నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సన్న బియ్యంతో భోజనం చేసిన మంత్రి పొన్నం ఉగ్రవాదులను తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడి భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాలు చొప్పదండి సభకు హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి ఇంటర్లో ప్రతిభ కనబర్చిన అంబేద్కర్ కాలేజ్ విద్యార్థులు అభినందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ బీజేపీ నిరసన తెలంగాణ చౌక్లో దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేవైఎం నేతలు. ఇక వార్తలోని వివరాలు. జమ్మూ కాశ్మీర్ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. రాజకీయాలకు అతీతంగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో సన్నబియ్యం లబ్ధిదారుడు తలారి చంద్రయ్య ఇంట్లో అధికారులతో కలిసి ఆయన భోజనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పౌరుడు సన్నబియ్యం తినాలని సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తోందని తెలిపారు. సన్నబియ్యం కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయమని, దేశంలో తెలంగాణలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. దీనిని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం చేయవద్దని, దీనిని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు చెప్తే సంతోషిస్తామన్నారు. ఎవరు హక్కుదారులు, ఎవరు వాటాదారులు అనే సందర్భం కాదన్నారు. దేశంలో అంతర్గత అంతర్జాతీయ సమస్య వచ్చినప్పుడు దేశం మొత్తం ముక్తకంఠంతో ఏకాభిప్రాయంతో ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొంత పెద్దలకు మాత్రమే పరిమితమైన సన్న బియ్యాన్ని తెలంగాణ ప్రతి పౌరుడు తినాలనే ఆలోచనతోటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది పర్వదినాన ప్రారంభించినాం. ఈరోజు కోహెడ మండలంలో తలారి చంద్రయ్య మల్లవ్వ ఇంట్లో నేను, కలెక్టర్ గారు, మా మండల పార్టీ నాయకులు, ఈ నియోజకవర్గానికి సంబంధించి అందరం కలిసి భోజనం చేసినాం. సంతోషంగా మల్లవ్వ భోజనం పెట్టింది. ఇక్కడ ఇండ్ల ఎంపికకు సంబంధించిన కొన్ని చెప్పినారు. వాళ్ళది కూడా రేకులతో వేసిన గుడిసే, తప్పకుండా ఇందిరామైన్లు కావాలని అడిగినారు. ప్రభుత్వంతో కొన్ని మాట్లాడి కొన్ని ఇంకా ఇందిరామైన్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సన్న బియ్యం తీసుకున్న కార్యక్రమం లోపల ప్రభుత్వం ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం. దేశంలో 30 రాష్ట్రాలు ఉంటే తెలంగాణలో మాత్రమే జరుగుతూ ఉంది. దీన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం వద్దు. మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే విధంగా కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు చెప్తే సంతోషపడతాం తప్ప నీది నాది ఏది కాదు. ఇది ఎవరు హక్కుదారులు, ఎవరు వాటాదారులు అనే సందర్భమే కాదు. ఈరోజు సన్న బియ్యం తింటున్న ప్రజలకు ఇంకా ఏ విధంగా మేలు చేయగలుగుతామని ఆలోచన చేయాలని ఆకాంక్షిస్తాను. విద్యార్థులు కష్టపడి చదువుతూ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వొకేషనల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని ఆయన నివాసంలో విద్యార్థులను ఆయన అభినందించారు. రేఖాంజలి సీనియర్ ఇంటర్ ఎంపీహెచ్డబ్ల్యూ విభాగంలో 949 మార్కులు, పద్మ 924, మౌనిక 911 మార్కులను సాధించారు. అదేవిధంగా మొదటి సంవత్సరం ఎంఎల్టీ విభాగంలో పౌర్ణమి 451 మార్కులు, వెన్నెల 435 మార్కులను సాధించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానంలో నిలవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు కళాశాల కరెస్పాండెంట్ చంద్రశేఖర్, అధ్యాపకులు అశోక్, సహనా, స్వాతి, సింధు, జ్యోతి, రోహిణి, విద్యార్థినులు పాల్గొన్నారు.
రైతు పాస్ పుస్తకాల్లో పొరపాట్ల సవరణకు భూభారతి చట్టంలో అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భూభారతి చట్టంపై చొప్పదండిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు కలెక్టర్ హాజరయ్యారు. రైతులకు వారి భూములపై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ధరణి పోర్టల్లో లేని అనేక సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టంతో లభించనుందని చెప్పారు. రాష్ట్రంలోని 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారని, తదుపరి భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆధారాలతో దరఖాస్తు చేస్తే పాస్ పుస్తకాల్లోని తప్పులను సవరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీ అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. అలాంటి సందర్భంలో ఆంగన్వాడీ సేవలు మీరు సద్వినియోగం చేయాలి. మీరు కూడా ఒక డేలో ఒక 2-3 అవర్స్ రెస్ట్ తీసుకోవాలనుకుంటే పిల్లలకి ఆంగన్వాడీ పంపిస్తే తప్పకుండా వాళ్ళు నేర్చుకుంటారు. ఇంట్లో ఉంటే ఏం చేస్తారు? ఫోన్లు, టీవీలు, దాని తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. కాబట్టి దయచేసి మా దగ్గరికి పంపిస్తే పిల్లలు మంచి మంచి చదువు ఇంకా నైపుణ్యం నేర్చుకుంటారని తెలియజేస్తున్నాను. దాంతోపాటు మనకి ఇక్కడ చొప్పదండిలో సిహెచ్సి ఉంది. డాక్టర్ శ్రీకీర్తన అంటే ఉన్న మెడికల్ ఆఫీసర్స్లో అంతకన్నా మంచి వాళ్ళు నేను చెప్పగలుగుతున్నా. తను ఇక్కడ చొప్పదండి వచ్చిన తర్వాత చాలా చక్కగా డెలివరీ సంఖ్యలు పెరిగిపోయింది. గవర్నమెంట్ డెలివరీ సంఖ్యలు పెరిగింది. ముఖ్యంగా మనకి సాధారణ ప్రసవాలు అంటే చాలా వాటికి తన ప్రత్యేక చొరవకు పెరిగింది అని నేను తెలియజేస్తున్నాను. దయచేసి అందరు తల్లులు కూడా ప్రభుత్వం ఆసుపత్రిలో మీరు సేవలు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఉగ్ర మూకల దాడిని నిరసిస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఇట్టి ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు దురిశెట్టి సంపత్ అన్నారు. మతం అడిగి మరీ మారణకాండ సృష్టించడం బాధాకరమన్నారు. పేర్లు అడిగి ఖురాన్ సూక్తులు చెప్పించి ముస్లిం కాదని నిర్ధారించుకొని మరీ కాల్చడం అత్యంత హేయనీయమైనదన్నారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదులు చేసిన దాడులకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల పట్ల భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అవినాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు తోట సాయి, సంపత్, అనిల్, అజయ్, ఉప్పరపల్లి శ్రీనివాస్, నాగసముద్ర ప్రవీణ్, శశికుమార్, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్ లోయలో ఒక ఉగ్రవాద చర్యతోటి దేశమంతా ఉలిక్కిపడేటువంటి సంఘటన జరిగింది. ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్ ప్రజలు ఈ భారతదేశంలో ఈ ఉగ్రవాద చర్యలు అంతరించిపోయినాయి అని ప్రశాంత జీవితం గడుపుతున్న సమయంలో నిన్నటి రోజున భారతదేశం యొక్క కాశ్మీర్ లోయలో జరిగినటువంటి ఆ ఒక దాడి చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఒక దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా ఇబ్బంది పడి బాధపడే సంఘటన నిన్న జరిగింది. లష్కర్ ఏ తోయిబా సంబంధించిన తీవ్రవాదులు నిన్నటి రోజున 26 మంది పర్యాటకుల యొక్క ప్రాణాలను తీసుకున్నటువంటి విషయం నిన్న అందరం చూసాం. ఆ యొక్క పర్యాటకులందరూ కూడా గుర్తించి, అంటే వాళ్ళ ఐడి కార్డులు చూసి వాళ్ళ యొక్క పాయింట్లు విప్పి వీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళని చెప్పేసి వారి యొక్క సూక్తులు చదివి కాల్చి చంపిన చరిత్ర ఎక్కడ చూడలేదు. బహుశా మతం ఆధారంగా ఈ యొక్క మతానికి సంబంధించినటువంటి వ్యక్తులను వారి యొక్క సూక్తులు చెప్పి మరి హిందువులని చెప్పేసి గుర్తించి వారిని కాల్చి చంపిన చరిత్ర ఎక్కడ జరగలేదు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులు ర్యాంకులు సాధించడంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు అభినందించాయి. ఇంటర్ తర్వాత విద్యార్థులు తమ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం సరికొత్త రంగాలను ఎంచుకుంటూ ముందుకు సాగాలని పలు కళాశాలలు యాజమాన్యాలు ఆకాంక్షించాయి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చి విజయభేరి మ్రోగించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి హాజరై అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పూల బొకేతో సత్కరించారు. 2వ సంవత్సర ఫలితాలలో ఎంపీసీ విభాగంలో వైష్ణవి
993, లాస్విక 992, శ్రీనిత్య 991, బైపీసీ విభాగంలో అభ్యుదయ 994, భార్గవి 992, సిఈసి విభాగంలో మధుమిత 961, ఎంబీసీ విభాగంలో మేరుగు భానుప్రకాష్ 961 మార్కులు సాధించారు. నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్యను ఉత్తర తెలంగాణ ప్రాంత విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో శ్రీ చైతన్య విద్యాసంస్థలు నడుస్తున్నాయని రమేష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులకు కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ చైతన్య కళాశాలగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, డీన్ జగన్మోహన్ రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ మల్లారెడ్డి, రాధాకృష్ణ, మోహన్ రావు, ఏజీఎం శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 992 మార్క్స్ సాధించి అంబటి లాస్విక అవుట్ ఆఫ్ 1000 మార్క్స్కి, అదే రకంగా బైపీసీ విభాగంలో 994 సాధించినటువంటి అమ్మాయి అభ్యుదయ, అదే రకంగా 992 మార్క్స్ సాధించినటువంటి అమ్మాయి భార్గవి, సిఈసి విభాగంలో మధుమిత అండ్ ఎంఈసి విభాగంలో భానుప్రకాష్ 951 మార్క్స్ సాధించడం జరిగింది. సో ఈ రకంగా ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసి కానీ, ఎంఈసి కానీ అన్ని విభాగాలలో అత్యున్నతమైనటువంటి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. మరి ఈ రకంగా వచ్చిన పిల్లలందరికీ, మంచి మార్క్స్ వచ్చిన పిల్లలందరికీ నా యొక్క టాపర్స్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, నా యొక్క విషెస్. అండ్ అదే రకంగా పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. అండ్ ఈ రకంగా నిన్న 2 days బ్యాక్ వచ్చినటువంటి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియా 17th ర్యాంక్ కూడా రావడం జరిగింది. దీని తర్వాత వచ్చే ర్యాంకులో జేఈఈ అడ్వాన్స్లో కూడా మంచి ప్రిపేర్ చేయించడం జరుగుతున్నది. మంచి ర్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత వచ్చే నీట్ ర్యాంక్స్ కానివ్వండి, నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి మా పిల్లలను కృషి చేస్తున్నారు. కరీంనగర్ కోటా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నడపబడుతున్న రెసోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. విద్యార్థులను చైర్మన్ అంజిరెడ్డి పుష్పగుచ్చం అందించి అభినందించారు. అతి తక్కువ మంది విద్యార్థులతో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందని కోటా రెసోనెన్స్ జూనియర్ కళాశాల చైర్మన్ డాక్టర్ అంజిరెడ్డి అన్నారు. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే స్టేట్ ర్యాంకులు సృష్టించడం తమకు గర్వంగా ఉందని వెల్లడించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో భావన, సాయి అక్షిత్, సహనశ్రీ, అహన్య, అక్షిత, సంజన 467 మార్కులు సాధించారని చెప్పారు. జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో శ్రీష 436 మార్కులు, సాయి త్రిపుర 435 మార్కులతో పాటు సీనియర్ ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో శ్రీనిత, శృతి 987 మార్కులతో పాటు 6 విద్యార్థులు 980కి పైగా మార్కులు సాధించారని చెప్పారు. సహకరించిన అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. స్థాపించిన మొట్టమొదటి బ్యాచ్లోనే రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించిన మా విద్యార్థులందరికీ మరియు వారి తల్లిదండ్రులకి, మా అధ్యాపక బృందానికి, శ్రేయోభిలాషులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అతి తక్కువ స్ట్రెంత్ తోటి సెకండ్ ఇయర్లో కేవలం ఒక 100 మంది విద్యార్థులతోటి స్టేట్ మార్కు 987 మార్క్స్ బైపీసీలో, 987 మార్క్స్ ఎంపీసీలో సాధించడం జరిగింది. I Spurti studying in Kota Institute, which has a beautiful infrastructure with a tasteful food, and also our academics has been reached high, and our chairman sir gifted as a beautiful hostel to us to stay. And also I'm very thankful to our chairman and our management to score my maximum marks. We have a good infrastructure with good food and with good hostel life. I'm thankful to my hostel and our management. ఇంటర్ ఫలితాలలో ఎస్వీజేసీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. ఇంటర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి, వెన్నెల 466 మార్కులు, శ్రీనిత్య 466, హరిణి 465, బైపీసీ విభాగంలో సహస్ర 437, శివకుమార్ 437, శ్రీనిధి 436, స్పందన 434 మార్కులు సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీలో 994, పద్మారాణి 992, స్ఫూర్తి 992, ఎంపీసీ విభాగంలో లిఖిత 992, బి స్ఫూర్తి 992 మార్కులు సాధించారు. కళాశాల కరస్పాండెంట్ ఊట్కూరి మహిపాల్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. ఎస్వీజేసీ కళాశాల రాష్ట్ర స్థాయి మార్కులను అందించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కాంతాల రామరెడ్డి, వెంకటప్రసాద్, డైరెక్టర్లు సింహాచలం, హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. You think that you will become ఆలోచన ఎలా ఉంటే మనిషి నడవడిక ఎలా ఉంటుందట. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని
విజయం సాధించడానికి కొరకు అహర్నిశలు కష్టపడే ఏ వ్యక్తి అయినా ప్రపంచంలో నాకు ఆదర్శం అని చెప్పాడు అబ్దుల్ కలాం గారు. ఆ స్ఫూర్తిని గత 25 సంవత్సరాలుగా అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నటువంటి విద్యా వ్యవస్థ ఎస్విజిఎస్ నేను గర్వంగా చెప్పగలనండి. ఎందుకంటే చిన్న విద్యా వ్యవస్థ ఎవరికి కూడా తీసిపోకుండా కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఇన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్తో ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి చాలా పెద్ద పెద్ద కాలేజ్ ధీటుగా గత 25 సంవత్సరాలుగా ఎస్విజేసి జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ విద్యారంగంలో ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి ర్యాంకుల్ని తీసుకురావడంలో ఎప్పుడూ తలమానికంగా నిలుస్తుందని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఇంటర్మీడియట్ ఫలితాలలో షాహీన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఎంపీసీ విభాగంలో సనా మహీన్ అనే విద్యార్థిని బైపీసీలో 468 మార్కులు, బైపీసీలో ఇఖ్రా ఫాతిమాకు 437 మార్కులు వచ్చాయి. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల మేనేజింగ్ డైరెక్టర్స్ సయ్యద్ ఏజాజ్ అహ్మద్, షోయబ్ అహ్మద్ ఖాన్లు పుష్పగుచ్చం అందించి అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్స్ సయ్యద్ ఏజాజ్ అహ్మద్, షోయబ్ అహ్మద్ ఖాన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. And this year we have got state first rank in MPC and BPC streams. We got 468 out of 470 and 437 out of the 440. So we got state rank in the very first year, and our passing percentage is 83%. 83% of our students have passed the intermediate first year results. And with this we celebrate our first year results. State first rank by securing 468 out of 470. I really thanks Allah Almighty and my parents, and heartily thanks to Zia sir, Nasrullah sir and Feroz sir, who are our maths faculty, physics faculty and chemistry faculty. Heartily thanks to the management of Shaheen Junior College, who have supported us and guided us throughout our journey to achieve this. Alhamdulillah, by the grace of Almighty Allah Subhanahu wa Ta'ala, I have achieved a score of 437 out of 440 in intermediate public examination. I would like to thank Shaheen management for providing me with such a helpful environment. Alhamdulillah, this is the first time where I have seen all the 4 best faculty together at one place, that is at my college, Shaheen Junior College, Karimnagar. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో శ్రేయ వొకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించారు. నగరంలోని క్రిస్టియన్ కాలనీలో గల శ్రేయ కాలేజ్ ఆవరణలో కరెస్పాండెంట్ మొహమ్మద్ ఇలియాస్ విద్యార్థులకు పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ ఏడు తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని కరెస్పాండెంట్ మొహమ్మద్ ఇలియాస్ అన్నారు. సెకండ్ ఇయర్లో సాహిత్య 936, ఫస్ట్ ఇయర్లో మానస 475, ఎంపీహెచ్డబ్ల్యూ విభాగంలో సాధించారని చెప్పారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అబ్దుల్ మాజిద్, వైస్ ప్రిన్సిపల్ హరికృష్ణ జ్యోతి, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ వొకేషనల్ ఫలితాలలో పాట శ్రేయ వొకేషనల్ కాలేజ్ అత్యంత విద్యార్థుల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులు మంచి మార్కులు సాధించి సాహిత్య 936 సెకండ్ ఇయర్ అండ్ మానస 475 ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్లో అత్యంత మంచి ప్రతిభతో పాటు ఉత్తీర్ణత సాధించారు. దీనికి సహకరించిన అధ్యాపక బృందానికి మరియు ప్రిన్సిపాల్ అబ్దుల్ మాజిద్ గారికి అండ్ వైస్ ప్రిన్సిపాల్ హరికృష్ణ గారికి అండ్ జ్యోతి మేడం ఆల్ టీం కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను సాధించిన మార్కులు 1000కి 936. ఈ మార్క్స్ ఇంత సక్సెస్ కావడానికి కారణం కాలేజ్ సపోర్ట్, ప్రాక్టికల్గా థియరీ నాలెడ్జ్లో ఎక్కువ సపోర్ట్ చేసింది. ఇంటర్మీడియట్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంటర్మీడియట్తో పాటు వొకేషనల్ చాలా బెస్ట్ అనుకొని మేము ఇందులో ఈ కోర్స్లో జాయిన్ అయినాం. కాలేజ్ సపోర్ట్ మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ కరెస్పాండెంట్ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్, టీచర్స్. 475 మాకు స్కోర్ వచ్చింది. ఇంటర్మీడియట్ ఫలితాలలో తేజాస్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. కొత్తపల్లిలోని తేజాస్ కాలేజ్ ఆవరణలో చైర్మన్ సతీష్ రావు విద్యార్థులను అభినందించారు. ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో శ్రీవర్ధన్ 466, రిషి యాదవ్ 466, వర్షిత్ 465తో పాటు ఫస్ట్ ఇయర్ సిఈసీలో రామ్ చరణ్ 490, సెకండ్ ఇయర్ ఎంపీసీలో 993 మార్కులు సాధించారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందని చైర్మన్ సతీష్ రావు అన్నారు. తమ కళాశాలలో విద్యతో పాటు ఆటల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సతీష్ రావుతో పాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కోమన్నారు పెద్దలు. పుస్తకం మస్తిష్కానికి జ్ఞానబలం. విజ్ఞానాన్ని పెంచి పుస్తకాలు ప్రగతికి సోపానాలవుతాయి. పుస్తక పఠనంతో అపరిమిత విజ్ఞానం సొంతమవుతోంది. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 23న విలియం షేక్స్పియర్ పుట్టిన మరణించిన రోజు. మిగ్యూల్ డి సెర్వాంటెస్, గార్సిలాసో డి వేగా వంటి ప్రముఖ రచయితలు ఇదే రోజు మరణించారు. వారితో పాటు ప్రపంచ ప్రఖ్యాత రచయితలకు నివాళులు అర్పించేందుకు 1995లో ప్యారిస్లో జరిగిన యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్లో ఏప్రిల్ 23ను ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించారు. పుస్తక పఠనం ద్వారా కలిగే ఆనందం, సాహిత్య ప్రాధాన్యం, పుస్తకాలపై ఆసక్తి పెంపొందించడం, అంతర్జాతీయ స్థాయిలో రచయితలను గౌరవించడం వంటి అంశాలు ప్రపంచ పుస్తక దినోత్సవ ఉద్దేశ్యాలు. పుస్తకాలు అన్ని రూపాల్లో నేర్చుకోవడానికి, మనల్ని మనం తెలుసుకునేందుకు తోడ్పడతాయని ప్రముఖ కవులన్నారు. ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు సహకరిస్తాయని చెప్పారు. పాఠకుల్లో పఠన ప్రేమను ప్రేరేపించడంతో పాటు పాఠశాలలు, గ్రంథాలయాలు, ఇతర సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వివిధ పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కవులు, రచయితలు ఈ కార్యక్రమంలో కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉందని కవి బుర్రా మధుసూదన్ రెడ్డి చెప్పారు. నేడు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్స్ డే అనే ఒక ఉత్సవాన్ని మానవాళి జరుపుకుంటూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8 బిలియన్ల కంటే ఎక్కువ ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా విజ్ఞానవంతులు కావాలంటే వారికి ముందున్న ఏకైక సాధనం పుస్తకం మాత్రమే. పుస్తకం హస్తభూషణం అని ఒకనాడు నినాదం చేసినారు. కానీ ఇప్పుడు అది మన మస్తిష్క వికాస సాధనంగా కూడా అది పనిచేస్తున్నది. మన మెదడుకి చురుకుదనాన్ని పెంచడము, మన మానసిక పరిపక్వతని అది కలుగజేయడం అనేది పుస్తకం ప్రధానంగా నిర్వహిస్తున్న బాధ్యత. పుస్తకం పాతబడవచ్చేమో కానీ పుస్తకంలో ఉన్న జ్ఞానం మాత్రం ఎప్పుడూ కూడా నిత్యనూతనంగా మానవాళికి అందుబాటులో ఉంటూ ఉన్నది. ఈ పుస్తకాన్ని ఎవరైతే నమ్మి పుస్తకం ముందు తల వంచుతారో వాళ్ళు జీవితంలో తలెత్తుకొని బ్రతకడానికి అది ఆ మార్గాన్ని చూపుతుంది. ఆ చదువుల తల్లి సరస్వతి పుస్తకం రూపంలో మన ముందు కనిపిస్తూ ఉన్నది. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ ఉప్పెనలో కొట్టుకుపోతూ ఉన్న యువత కొద్దిగా కళ్ళు తెరిచి స్మార్ట్ ఫోన్ను పరిమితంగా వాడుతూ పుస్తకానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలని, ఏ ఇతర సోర్స్ నుంచి కానీ రాలేనంత విద్య పుస్తకంలోంచి మాత్రమే వస్తుంది అని చెప్పి పుస్తకాన్ని నమ్మితే అది నిన్ను అందలాన్ని ఎక్కిస్తుంది, అది నిన్ను ఆకాశానికి ఎత్తేస్తుంది, అది నీకు కీర్తి ప్రతిష్టని తెస్తుంది. అందుకని ఇప్పటికైనా కొద్దిగా ఈ అంతర్జాల మాయలో, గూగులమ్మ ఒడిలో సంచరించడం మానేసి పుస్తకం అనే ఒక సరస్వతి ఒడిలో మనం సేదతీరాలని, మనం విజ్ఞానవంతులం కావాలని చెప్పి ఈరోజు మన అందరం కూడా బుక్ అండ్ కాపీరైట్స్ డే దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను. శాతవాహన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరవధిక సమ్మెకు దిగారు. కరీంనగర్లోని రేకుర్తిలో గల శాతవాహన యూనివర్సిటీ ఎదుట గత 2 రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ సెటిల్మెంట్గా కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్తో సమ్మెకు దిగామని కాంట్రాక్ట్ ఉద్యోగులు అన్నారు. విశ్వవిద్యాలయాలను నమ్ముకొని 12 విశ్వవిద్యాలయాలలో 2000 మంది కాంట్రాక్ట్, పార్ట్ టైం అభ్యర్థులు అధ్యాపకులుగా పనిచేస్తున్నారని చెప్పారు. 2 దశాబ్దాల కాలంగా విశ్వవిద్యాలయాలను తమ శ్రమతో చాలీచాలని జీతాలతో పనిచేస్తూ ఉన్నతమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయాలను కాపాడుకుంటూ వచ్చామని, ఇన్ని సంవత్సరాల తమ కృషిని, కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు శాతవాహన విశ్వవిద్యాలయంలో చదువుతున్న వివిధ డిపార్ట్మెంట్స్కు సంబంధించిన విద్యార్థులు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాతవాహన విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు. పట్నంలో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీ కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం అధ్యాపకులందరం కూడా దాదాపు 50 కంటే ఎక్కువ మంది గత 2 దినాల నుండి కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం అధ్యాపకులందరినీ కూడా ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము సమ్మెకు దిగడం జరిగింది.
దీంట్లో భాగంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం అధ్యాపకులందరం కూడా పూర్తి క్వాలిఫికేషన్స్తో గత 10 నుండి 15 సంవత్సరాలుగా మా యొక్క ఉద్యోగాలు రెగ్యులరైజేషన్ అవుతాయని చెప్పేసి ఆశతో ఇక్కడైతేనేమి శాతవాహన యూనివర్సిటీలోనైతేనేమి రాష్ట్ర వ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లోనైతేనేమి దాదాపు 1000-1200 కంటే ఎక్కువ మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తూ ఉన్నారు. మేము కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం ఫ్యాకల్టీ అందరం ఉద్యమానికి దిగాము. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చి ఇప్పుడు వాళ్ళ మాట తప్పి జీవో నెంబర్ 21ని రిలీజ్ చేశారు. అందులో కూడా ఎలా ఉంది అంటే ఒక 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్. అంటే మేము యూనివర్సిటీలో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ని ఇవ్వకుండా, మాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కౌంట్ అవ్వకుండా, మాకు ఎలిజిబిలిటీ లేకుండా చేసి బయట ప్రైవేట్ కాలేజెస్లో పనిచేస్తున్న వాళ్ళకి మాత్రము ఇమీడియట్గా ఎంటర్ అయ్యేటటువంటి ఎక్స్పీరియన్స్ని యాడ్ చేశారు వాళ్ళు. ఫస్ట్ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, తర్వాతనే మిగిలిన వాళ్ళని నోటిఫికేషన్స్ వేసుకోండి. శాతవాహన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు పార్ట్ టైం అధ్యాపకులు ఈరోజు నిరసనకు దిగవలసిన పరిస్థితి తీసుకొచ్చింది. మనందరికీ తెలిసి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. కానీ ముఖ్యంగా ఇక్కడ పార్ట్ టైం అధ్యాపకులకు ఏ విధంగా నష్టం జరుగుతుందంటే జీవో నెంబర్ 21 అనేది ఒకటి తీసుకొచ్చారు. ఏ ప్రభుత్వం అయినా చిత్తశుద్ధితోని ఎప్పుడైతే మనం జీవోలు ఇస్తున్నామో ఈ 15 సంవత్సరాలు పనికొచ్చిన వాళ్ళు రిక్రూట్మెంట్కి పనికిరారా? దీన్ని ప్రభుత్వాలు కూడా ఆలోచించి మాకు అందరికీ న్యాయం చేయాలి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. పుస్తకాలను ఇష్టంగా చదివిన యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ రవికుమార్ అన్నారు. ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకుని లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సౌజన్యంతో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో ప్రపంచ పుస్తకం కాపీరైట్ దినోత్సవ సమావేశం నిర్వహించారు. లీడ్ ఇండియా ప్రతినిధులు రిజిస్ట్రార్ రవికుమార్ ను శాలువాలతో సత్కరించారు. డిజిటల్ యుగపు యువత ఏకాగ్రత భంగం చేయుటలో స్మార్ట్ ఫోన్స్ ప్రధాన అవాంతరాలుగా నిలుస్తున్నాయని ఎస్యు రిజిస్ట్రార్ రవికుమార్ అన్నారు. అంతర్జాలంలో పరిమిత కాలం గడుపుతూ పుస్తక పఠనానికి అధిక సమయం కేటాయించాలని సూచించారు. పుస్తకాలను నమ్ముకున్న వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ అధ్యక్షులు బుర్రా మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రవికుమార్తో పాటు లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ అధ్యక్షుడు బుర్రా మధుసూదన్ రెడ్డి, లీడ్ ఇండియా కోశాధికారి అనుముల దయాకర్, లీడ్ ఇండియా బాధ్యులు మిట్టపల్లి మహేందర్, లైబ్రేరియన్ సరిత, యువతి యువకులు పాల్గొన్నారు. మేము చదువుకునేటప్పుడు ఏ డిజిటల్ ఎరా లేదు. చదువుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా అనుముల జగన్ ఎంపికయ్యారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో మున్నూరు కాపు సంఘం నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. మంకమ్మ తోట మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ముప్పిడి సునీల్ శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనుముల జగన్, ముప్పిడి సునీల్, మంకమ్మ తోట మున్నూరు కాపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. Thank you. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లి గ్రామంలో ముద్ర సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తమ గృహాల నుండి బోనాలు నెత్తిన ఎత్తుకుని డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో, బైండ్ల పూజారులతో పోచమ్మ దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ముద్ర సంఘం నాయకులు, ముద్రాజు కులస్తులు పాల్గొన్నారు.
వాగేశ్వరి మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చేపట్టిన ఉత్సవాలను ప్రిన్సిపల్ సతీష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వాగేశ్వరి డిగ్రీ పీజీ కళాశాలల చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి సహకారంతో అత్యుత్తమ విద్యాబోధన అందిస్తున్నామని సతీష్ గౌడ్ అన్నారు. లక్ష్యాలను ఛేదించే వరకు కష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాగేశ్వరి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సతీష్ గౌడ్, వైస్ ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తీసుకున్నట్లయితే మన కాలేజ్లో ఇప్పుడు మీరు కూర్చున్న దాంట్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ 3 years వాళ్ళు ఉన్నారు. కాలేజ్ జర్నీ కనుక తీసుకున్నట్లయితే అవర్ కాలేజ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2007. 2007లో స్టార్ట్ అయినటువంటి వాగేశ్వరి ప్రస్థానం కేవలం ఒక 2 కోర్సులతో, ఒకటి 1 బీకామ్ సిఏ, రెండవది ఎంపీసీఎస్, కేవలం 17 స్టూడెంట్స్ 2 బ్రాంచెస్తో స్టార్ట్ అయినటువంటి వాగేశ్వరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కో ఎడ్యుకేషన్ అంచెలంచెలుగా ఎదుగుతూ అరౌండ్ 21 academic 22, 23, 24, now 25, లాస్ట్ ఇయర్ వరకు అరౌండ్ 4 years. కరీంనగర్లోని ఏఎన్సీ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని సీతారాంపూర్ ఏఎన్సీ స్కూల్ ఆవరణలో చేపట్టిన ఉత్సవానికి రిటైర్డ్ లెక్చరర్ బుర్రా మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని పాఠశాలల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ అన్నారు. ఇందులో తల్లిదండ్రుల సహకారం మరవలేనిదని కొనియాడారు. చిన్నారులు అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారని చెప్పారు. కోరా జాన్సన్ ఏఎన్సీ స్కూల్ యాజమాన్యం 2 దశాబ్దాలుగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నారని బుర్రా మధుసూదన్ రెడ్డి అన్నారు. చిన్నారులు పై తరగతులకు ప్రమోట్ అవుతున్నారని చెప్పారు. అన్ని రంగాలలో రాణించేలా యాజమాన్యాలు కృషి చేస్తున్నాయని కొనియాడారు. Anniversary of ANC school. This is really welcoming news. Along with the anniversary, we plan to conduct graduation day. The students who have completed UKG, now they are moving to first class. Just to encourage them to bring some wonderful awareness among the children. That's the reason we conducted graduation day in grand manner. Meanwhile, our parents really suffered a lot to conduct this anniversary, even though it is a summer time and holidays. Really, whatever our correspondents are expected, based on that one, right now it is absolutely eye-witnessing program. Everybody came over here. మా పిల్లలంతా కూడా మనస్ఫూర్తిగా అద్భుతమైన కల్చరల్ యాక్టివిటీస్ తోటి, ఎక్స్ట్రాడినరీ స్పీచెస్ తోటి, సాంగ్స్ తోటి, డిఫరెంట్ సాంగ్స్ తోటి దే ఆర్ షోయింగ్ దర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఈ పర్టికులర్ కార్యక్రమానికి సహకరించిన మా తల్లిదండ్రులకి, ముఖ్యంగా మా ఉపాధ్యాయ వర్గానికి, ఈరోజు ముఖ్య అతిథిగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి చీఫ్ గెస్ట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా తల్లిదండ్రులందరికీ, ఏఎన్సీ తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి ఈ యానివర్సరీ శుభ సందర్భంగా మేమందరూ వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం. కరీంనగర్ అలుగునూరులో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి వద్ద ఆలయ నిర్మాణ శిలాన్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున వేద పండితులు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ, శాంతన్ శర్మ, వేణుగోపాల శర్మల సమక్షంలో మంత్రోచ్చారణలతో పూజా కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. అనేక విధాలుగా విరాళాలు ఇచ్చారని, మరికొంతమంది దాతలు ముందుకు రావాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. ఆలయ కమిటీ తరఫున మేమందరం కూడా మీ అందరికీ పాదాభివందనం, మీ అందరికీ కృతజ్ఞత, అభినందన తెలియజేస్తూ, మళ్ళీ ఇదే విధంగా ఈ ఆలయం యొక్క గర్భగుడి యొక్క మన దర్వాజా ప్రవేశానికి మరియు విగ్రహ ప్రతిష్టాపన రోజు మరి ప్రజలకు ఈ దేవుణ్ణి పూజలు అందుకునే విధంగా చేసేటువంటి గుణాన్ని మా అలుగునూరు ప్రజలకు ఈ పురోహితుల ద్వారా మాకు ప్రసాదించాలని ఆ లక్ష్మీ గణపతి దేవుణ్ణి మనస వాచ కోరుకుంటూ, మీ యొక్క సహాయ సహకారాలు మాతో పాటుగా మీరు కూడా ఉంటే
ఈ ఆలయ నిర్మాణం త్వరగా పూర్తవుతుందనేటువంటి నమ్మకంతో మీరందరూ కూడా మాతో పాటుగా మీ వంతు సహాయ సహకారాలు కూడా జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చైర్మన్ కొరివి వేణుగోపాల్ అన్నారు. నగరంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రెసిస్టెన్స్ ఫ్రంట్ తీవ్రవాద సంస్థకు చెందిన మత తీవ్రవాదులు సృష్టించిన మారణ హోమమని తెలిపారు. చనిపోయిన 28 మంది పర్యాటకులకు ఆత్మశాంతి చేకూరాలని కోరారు. వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అనంతనాగ్ జిల్లా పెహల్గాం దగ్గర బైసరన్ లోయ అనే ప్రాంతం లోపల పాకిస్తాన్ ప్రేరేపిత ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి తీవ్రవాద సంస్థ నిన్న అమాయక ప్రయాణికులు టూరిస్టులు వారి మీద జరిపినటువంటి కాల్పుల లోపల దాదాపు 26 మంది చనిపోవడం జరిగింది. దీన్ని చాలా నీచమైన హేయమైన ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ భావిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ యువజన కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఫహాద్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాశ్మీర్లో అమాయకులైన టూరిస్టులపైన ఉగ్రవాదులు పిరికి పందలుగా దాడులు చేయడం బాధాకరమని గుర్రం వాసు అన్నారు. దేశ రక్షణలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన వారికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రతినిధులు గుర్రం వాసు, తాళ్లపల్లి శ్రీకాంత్, బత్తిని విష్ణు, అజీం, జక్కుల అఖిలేష్, ఎల్కపల్లి సిద్ధార్థ్, తొర్తి అరవింద్, ముక్కెర సతీష్, షానావాజ్, ఆశిష్ పాల్గొన్నారు. కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో నిన్న ఉగ్రవాదులు చేపట్టిన దాడిని యువజన కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలను మేము ఒక పిరికిపంద చర్యగా అభివర్ణిస్తున్నాం. అమాయకమైనటువంటి ప్రజలను వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపడం అనేది చాలా హేయమైన చర్య. ఒక మానవతా దృక్పథం ఆలోచిస్తే నిన్న నుంచి భారతదేశ ప్రజానికం మొత్తానికి కన్నీరు రావడం లేదు. వారు ఒక ఆర్మీ డ్రెస్సులో వచ్చి ఉగ్రవాదులు దాడికి పాల్పడడం అనేది కూడా అలసత్వానికి నిదర్శనం. దీనికి బాధ్యులైనటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ దాడిలో గాయపడ్డటువంటి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్లస్ చనిపోయిన వారి కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ₹1 కోటి నష్టపరిహారం ₹1 కోటి పైన అందించి వాళ్ళకు కొంచెమైనా మానసిక ధైర్యం కల్పించాలని, భారతదేశంలో ఇక ముందు దాడులు జరగాలంటే, అడుగు పెట్టాలంటే ఉగ్రవాదులు ఉచ్చపోసుకునేలా కఠిన నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తూ కరీంనగర్లో బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్లో నగర బీఆర్ఎస్ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలో ప్రశాంత వాతావరణం ఉండేదని, టూరిస్టులపైన దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ కోఆప్షన్ మెంబర్ జమీలుద్దీన్, సూఫీ ఇస్లామిక్ సెక్రటరీ మన్నూర్ తవక్కల్ అలీ అన్నారు. దేశ ప్రతిష్టను దిగదార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పిరికిపంద చర్యగా భావిస్తున్నామని, ప్రజల్లో అశాంతి రగల్చాలని ఆలోచనలో ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. వీరికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యం స్పష్టంగా కనబడుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. इसकी हम मजम्मत करते हैं और उसे कंडेम भी करते हैं और सेंट्रल हुकूमत से ये मुतालबा करते हैं कि ऐसे आतंकवादियों के ख़िलाफ़ सख्त से सख्त कार्रवाई की जाए। देश में सुकून और माहौल अच्छा था, फिर से ये देश के टुकड़े बनाने के लिए, देश का माहौल बिगाड़ने के लिए ये आतंकवादी जो टूरिस्ट पे जो हमला किए हैं, इसकी हम मजम्मत करते हैं. నిన్న కశ్మీర్ రాష్ట్రంలో పహల్గాంలో ఏదైతే అమాయకులైన టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చి చంపిన సంఘటనను బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ కరీంనగర్ నగర శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం చెప్పింది, అంతేకాకుండా పెద్ద నోట్ల రద్దు తర్వాత ఉగ్రవాదులంతా అడక్కదింటారని చెప్పి కూడా ఈ ప్రభుత్వం చెప్పింది. కానీ మళ్ళీ ఉగ్రవాద సంఘటనలు, తీవ్రవాద సంఘటనలు జరుగుతున్నప్పుడు దీనికి తప్పకుండా కేంద్ర హోంశాఖ బాధ్యత వహించాలి. వాళ్ళు దీని మీద నైతిక బాధ్యత వహిస్తూ ఏం చర్యలు తీసుకుంటారో కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్మార్ట్ సిటీ అవినీతిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 నెలల క్రితం స్మార్ట్ సిటీ అవినీతిపై మున్సిపల్ కమిషనర్ ఎస్ఈ
టీఎంసీలపై ఫిర్యాదు చేశానని చెప్పారు. గ్రామ పంచాయతీలకు నిధులు మళ్లించడం ఏంటని ప్రశ్నించారు. అంబేద్కర్ స్టేడియంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన చిన్నారులు ఆడుకునే హక్కు లేదా అని అడిగారు. ఆడుకోవాలంటే డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సమ్మర్ క్యాంపుకు గతంలో లక్షలు వెచ్చించి కోడిగుడ్డు, అరటిపండు, పాలు అందించామని గుర్తు చేశారు. 4 ఏళ్లుగా నగర కూడళ్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. డివిజన్లు మారుస్తున్నామంటూ అధికారులు హడావుడి చేస్తున్నారని, నోటిఫికేషన్ రాకముందే ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. సామాన్య ప్రజానికానికి ఒక న్యాయం, అధికారులైతే ఇంకో న్యాయం. సామాన్య ప్రజానికం ఏదైనా దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తును పూర్తిగా పరిశీలించకుండా 7-8 నెలలు వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు. అదే కనుక అధికారులు ఏదైనా దరఖాస్తు కనుక ప్రజలపై కానీ ఇంకోరిపై ఇస్తే మాత్రం పోలీసు వాళ్ళు వెంటనే స్పందిస్తారు. నేను గత 6-7 నెలల కింద ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. 5 నెలల కింద 5 మంత్స్. స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతిలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఎస్సీ, అలాగనే పిఎంసి ఈ ముగ్గురిపై కేసు పెడుతూ వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలని ఇస్తే ఆధారాలతో సహా ఇస్తే ఆ రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకపోయేసరికి వెంటనే మేము హైకోర్టుకు అప్రోచ్ అయినాం. ఆధారాలతో ఇచ్చినా కానీ మీరు కేవలం అధికారులు ఉన్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ చేస్తలేరు, వాళ్ళపై చర్యలు తీసుకోలేరంటే హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కరీంనగర్లోని కట్టారంపూర్లో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కొరడా జొలిపించారు. G+2 అనుమతులు తీసుకుని అదనంగా మరో ఫ్లోర్తో పాటు పెంట్ హౌస్ నిర్మించినట్లుగా గుర్తించి మున్సిపల్ అధికారులు, DRF సిబ్బంది ఆధ్వర్యంలో కూల్చివేశారు. ఇంటి యజమాని శ్రీనివాస్కు గతంలో పలుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఈ చర్యలకు పాల్పడ్డారు. కోర్టు అనుమతితో అదనంగా నిర్మించిన పెంట్ హౌస్తో పాటు ఒక ఫ్లోర్ను పడగొట్టారు. బులెటిన్ విశేషాలు మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.